ఈ వాచ్ తాకట్టు పెట్టుకుని 100 రూపాయలు? అరే భలేవాడివయ్యా, ఇది వాచియా వట్టి సున్నం డబ్బా. కావాలి అంటే 25 రూపాయలు ఇస్తాం. చాలా కష్టాల్లో ఉన్నాను, చూసివ్వండి. అరే అంతే కదయ్యా, మీకు 25 రూపాయలు ఇస్తున్నాం మేం. సరే. అచ్చా ఏ లేవు. మర్యాదగా దొరకు. చేతిలో ఉన్నది గద్దలా తనుగుపోతావా పక్షి వెదవా నిన్ను. అయ్యా తిన్నా కొట్టండి అయ్యా, అన్నం తిని 10 రోజులైంది, ముందు తిన్నయండి అయ్యా. అయిందండి అయ్యా? అయిందయ్యా. తృప్తిగా ఉందా? సరే చూడు, నా దగ్గర బ్యాలెన్స్ 2 రూపాయలు ఉంది. టిఫిన్ చేసావు కదా, టీ తాగి మంచి కిళ్ళి వేసుకో. సిగరెట్ అలవాటు ఉందా? ఉందయ్యా. వెరీ గుడ్, అది కూడా కలుసుకో. మా రాజా. రాజా నేను టెన్షన్ పెట్టు. ఏమండి, మీరు వెళ్ళిన చోట పందిరి కింద ఆఫీస్లో ఉన్న వాళ్ళకే పని లేదు, ఇక్కడ పనిలేవి ఖాళీ లేవు, బయటకు పొమ్మన్నారు. నీకు విషయం తెలుసా? నన్ను అసలు ఆఫీస్లోకి రానివ్వలేదు. నన్ను లోపలికి రానిచ్చారు కానీ పని లేదన్నారు. నువ్వు చీర కట్టుకున్నావు కదా, నేను ప్యాంట్ షర్టు వేసుకున్నాను. ప్యాంటు షర్ట్ వేసుకుని ఏం లాభం లేండి, పని దొరకలేదు కదా. ఇంతకీ రాత్రికి ఎక్కడుందాం? సీత, నీకు విషయం తెలుసా? నాకు పని దొరికినా దొరకకపోయినా ఈ రాత్రికి మనం ఉండడానికి మాత్రం ఒక అందమైన అద్భుతమైన ఇల్లు దొరికింది. నిజంగా? అదే మన ప్రేమ్ నగర్. ఎక్కడా? అటు చూడు. అదా, చాలా బాగుంది. ఎలా కనిపెట్టారు? నేనా? వాస్కో డిస్కో గామా కనిపెట్టాడు. అసలు వాడు ప్రపంచాన్ని కనిపెట్టినప్పుడు దీంట్లోనే వచ్చి ఉంటాడు. దా, ఇల్లు చూపిస్తాను. నాకు చాలా ఆకలి వేస్తుంది. దానికి కూడా ఏర్పాటు చేశా. దా కూర్చో. రెడీ? చెప్పు, నువ్వు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? వేళకోళంగా ఉందా మీకు? ఓహో, నువ్వు నాన్ వెజిటేరియన్ కదా. చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ కుర్మా, రొయ్యలు, చేపల కూర, కోడిగుడ్డు. చూడు, ముఖ్య గమనిక, వేడిగా ఉండగానే తినేయాలి, చల్లారిపోయిందంటే మళ్ళీ కష్టం. తిను తిను. అదేమో నీ కళ్ళలో నీళ్లు తిరిగినాయి. ఓహో, నీ కారం ఎక్కువ ఉంటుంది. అది కాదండి, మీరు భోజనం చేశారా? పనేదానివి, నేను భోంచేగా మిగిలిందే కాది. అయితే ఎందుకు అదోలా ఉన్నారు? అంటే అది అన్నీ తీసుకొచ్చాను కానీ కిళ్ళి మర్చిపోయాను కదా, అది. అంతే కదా, ఆ కిళ్ళి నేను కట్టిస్తాను. ఇది ఆకు, ఇది వక్క, ఇది సున్నం, ఇది జాజికాయ, లవంగం మర్చిపోయాను. వేసుకోండి. నోటికొచ్చినట్టు మాట్లాడి వాడి మనసు నొప్పించాను. అయినా కోడి దొక్కితే కోడి పిల్ల చచ్చిపోతుందా? అబ్బే చావదు. ఆ సంగతి వాడికి తెలియలేదే. పెద్ద బాగులోడు ఏం చేస్తున్నాడు, ఎన్ని అవస్థలు పడుతున్నాడు. ఒక్క ఉత్తరం ముక్క రాయలేదు చూసావు. అందరూ అలాంటి పిచ్చి సన్నాసులే ఉంటారా రాజ్యం? మన పెళ్లి రోజు నీ మెళ్ళో తాళి కట్టి తల వంచు కూర్చున్నాను, మళ్ళీ లేవలేదు. వాడికి నా మీద రవ్వంత ప్రేమ కూడా లేకుండా పోయింది చూసావు కదా. వాడిని ఎంత కష్టపడి పెంచాను, ఎంత రోష్టపడి పెద్దవాడిని చేశాను. అది వాడికి జ్ఞాపకం లేదు, అంతా మర్చిపోయాడు. అయినా బిడ్డ ఎంత కష్టపడుతున్నాడో, ఎట్టా ఉన్నాడో అని నా మనసు ఎంత వేదన పడుతోందో వాడికి ఏం తెలుసు. ఎవరి అదృష్టం వాళ్ళదే రాజ్యం. మన కిష్టయ్యకి వేరే పనేం లేదు కదా, ఈ పాటికి ఆ పిల్ల గర్భవతి అయ్యే ఉంటుంది. ఈ పాటికే ఓ బుజ్జి పాపకి. పాప కాదు, పాపడు, మగ పిల్లవాడే చెప్పయ్యా. అదే అదే, బుజ్జిబాబుకి ముక్కు కళ్ళు తయారయ్యే ఉంటాయి, పెద్ద నోరు, చిన్న మీసాలు కూడా మొలిచుంటాయి. మన వారసుడు కదా. నిజంగా అంటున్నావయ్యా? నాకు వెంటనే పోయి వాడిని చూడాలని ఉందయ్యా. ఇదిగో చూడు, నలుగురిని 4 పక్కల పంపించి వాడిని వెంటనే వెతికించవయ్యా, నీకు పుణ్యం ఉంటుంది.
వాడొచ్చి కాళ్ళు పట్టుకున్నప్పుడు కళ్ళు ఎర్ర చేసి గెంటేశావు, అబ్బా. ఇప్పుడేమో కన్నీళ్లు పెట్టుకుని ఏంటి నీ వెతికి రోదా? నువ్వేం చెప్పినా తలాడించే గంగిరెద్దు నేను ఉన్నాను కదా, అవును. అది నీ ధైర్యం. ఆ. సరే వెతికిస్తానులే, సరే పో, బాధపడకు. తొందరగా వెతికించు. ఏయ్ ఎవరు లోపల? బయటికి రా. రమ్మంటుంటే. సీత, ఏం వేళాకోళంగా ఉందా? ఇది 4గోసారి నువ్వు ఫోన్ చేయడం. పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి డబుల్ రూమ్ ఉందా అని అడుగుతావేంటి? ఏంటి రాంగ్ నెంబర్ వస్తుందా? ఇక్కడ డబుల్ రూమ్స్ ఉండవు, అన్ని సింగిల్ రూమ్సే ఉంటాయి. అంత సరదాగా ఉంటే నేరుగా ఇక్కడికే రా. ఓ సింగిల్ రూమ్ ఇచ్చి 4 కానిస్టేబుల్స్ కూడా తోడుగా ఇస్తా. పెళ్ళి పోడా ఫెలో. సార్ మీరా? హనీమూన్కి వచ్చారా? కాదు సార్, సినిమాకి వచ్చాం. అవును సార్, మీరేమిటి ఇక్కడ ఉన్నారు? అదంతా ఓ పెద్ద కథలే. ఓ అర్ధరాత్రి వేళ మీ ఊరు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఎవరినో అరెస్ట్ చేయమన్నాడు. తాగిన మైకంలో ఆయన ఏం చెప్పాడు, నిద్రమొత్తు నేనే విన్నాను. నేరుగా ఆయన్నే పోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చి బొక్కలో దోశాను. దాంతో తన్ను దండించాడు. ఆ ఊరు నుంచి టౌన్కి వచ్చి పడ్డా. అవును, మీరు ఎలా వచ్చారేంటి? నేను సీతను పెళ్లి చేసుకున్నందుకు మా బామ్మకి అంత కోపం వస్తుంది అనుకోలేదు సార్. నువ్వు అసలు నా మనవడవే కాదు పొమ్మంది. దాంతో నాకు కోపం వచ్చి ఇంట్లోంచి వచ్చేసాను. మరి ఇప్పుడు ఎక్కడ ఉండాలని మీ ప్లాను? మీరు ఒప్పుకుంటే ఈ సెల్లోనైనా కాపురం ఉండడానికి మాకేం అభ్యంతరం లేదు. ఏమయ్యా, అది శోభనం గది కాదయ్యా, సెల్. సరే మా ఇంటికి కడదాం పదండి. ఎందుకు సార్? మీరుండే ఏర్పాట్లు నేను చేస్తా కదా. సార్ మీ మేలు. నో నో నో, అవన్నీ ఇంటికి వెళ్ళాక. జస్ట్ మినిట్. హలో, గజపతి హియర్. ఏంటి డబుల్ రూమా? రేయ్ చంపేస్తాను రాస్కల్. కూర్చోండి. ఏ బాబు పేరేమిటండి? రాజా. అచ్చు మీలాగానే ఉన్నాడు, గుణం మాత్రం వాళ్ళ నాందే. లేలా, వీళ్ళేదో గొడవల్లో పడి ఇల్లు దులిపెట్టి వచ్చేసారు. మళ్ళాగేనమాట. సేమ్ అదే కేసు. వాళ్ళకి మంచి రోజులు వచ్చేదాకా మన అవుట్ హౌస్ లో ఉండేద్దామా? దానికే ఉందండి, తప్పకుండా. ఏమిటయ్యా కీర్తి, నా వేలికి గోరు చుట్టూ లేవడం చేత కోర్టుకు వెళ్ళలేక శివరాం కేసుని నీ కబ చెబితే నువ్వేమిటి ఎదటి పార్టీ వాళ్ళ తరఫున వాదించి వాళ్ళని గెలిపించావు? మన శివరాం ఎవరో నాకు క్లియర్ గా చెప్పొద్దా సార్? అక్కడ వాది శివరామే, ప్రతివాది శివరామే. అందులో ఒకతను మాదిరిగా ఉన్నాడు కదా, లైక్ చేసి అతని తరఫున వాదించాను. అతను ప్రతివాది కూర్చున్నాడు. ఇందులో నా తప్పే ఉంది? నా కర్మ కాలి నిన్ను పార్ట్నర్ గా పెట్టుకున్నానే, అందుకు దేంతో తలబాదుకోవాలో తెలియడం లేదో. దేంతోనేందుకు సార్? చేతికి నిమ్మకాయ ఉందిగా, తలకేసి బాదుకుని నెత్తి మీద చకచక రుద్దుకోండి, తగ్గిపోతుంది. నమస్కారం సార్. వెల్కమ్ వెల్కమ్. రామారా కూర్చో. కైండ్లీ బీ సీటెడ్. నీ పేరు సీత కదూ? అవునండి. మంచి కళగల పేరు. మంచి కళగల ఫేస్ కూడా. నీ అప్లికేషన్ చూశాను, సలక్షణంగా ఉంది. నాకు ఓకే. నాకు డబుల్ ఓకే. వైది బై, నిన్ను పరిచయం చేయడం మర్చిపోయానని తర్వాత నా ప్రాణం తీసేస్తాడు. ఇతను నా పార్ట్నరు, పేరు కీర్తి, పెద్ద క్రిమినల్ లాయర్ని. ఈయన సివిల్ లాయర్. మేమిద్దరం కలిసి కోర్టులో అప్పీర్ అయ్యామంటే కోర్టు దద్దరిల్లిపోవాల్సిందే. పిచ్చి పిచ్చి గంతులు వేసి నానా రభసా చేసి ఎవరినొకటి గెలిపించేస్తాం. గెలిచిన వాడు మా పార్టీయా ఎదుటి పార్టీ వాడా అని కూడా ఆలోచించాం. సారీ. మరో ముఖ్యమైన విషయం, ఈ ఆఫీసులో పనిచేయాలనుకున్న ఆడ మగ ఎవరైనా సరే పెళ్లి కానివారై ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఇంకా మీకు పెళ్లి కాలేదనుకుంటాను. అవలేదు సార్, పెళ్ళి అవలేదు. వెరీ గుడ్. అయితే నువ్వు రేపటి నుంచే పనిలో చేరొచ్చు. ఉదయం 7 గంటలకే ఆఫీస్ తెరుస్తాం. థ్యాంక్స్ సార్. ఒక్క నిమిషం, నీ నక్షత్రం ఏమిటి? ఎందుకండి? ఆయన అది- సర్టిఫికెట్ల కంటే స్టార్స్ కి ఎక్కువ వాల్యూ ఇస్తాం. రేవతి అండి. నాది మూల. వ్యాధి పేరు చెప్పకు. వ్యాధి పేరు కాదు, మూల నక్షత్రం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జస్ట్ ఎ మినిట్. ఆల్ ది బెస్ట్. మీకు కూడా థ్యాంక్స్. డోంట్ బి చైల్డిష్. సీత, సీత వస్తున్నానండి. రా. ఎన్ని మల్లెపూలు తెచ్చారండి? ఏమిటి విశేషం? ఖుషి, నీకు గుడ్ న్యూస్. నేను మీకు గుడ్ న్యూస్ చెప్తాను. పెళ్ళై 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే గుడ్ న్యూసా? అచ్చో, ఇది ఆ విషయం కాదండి. నాకు ఉద్యోగం దొరికింది. నాకు ఉద్యోగం దొరికింది. రండి, మన ఇద్దరం కలిసి దేవుడికి దండం పెట్టుకుందాం. ఈ దేవుళ్ళందరికంటే ముఖ్యుడు ఆ దేవుడు, మనకు సహాయం చేసిన ఎస్ఐ గారు. ముందు ఈ విషయం వెళ్ళి ఆయనతో చెప్పేస్తాను. ఈలోగా మల్లెపూలని మంచం మీద చల్లి రెడీగా ఉండు. ఈ ఫైల్ పట్టుకెళ్ళి కొత్తగా వచ్చింది A2 క్లర్క్ ఆ అమ్మాయికి ఇచ్చేయి. ఇదిగో ఆ చేత్తోనే ఆ అమ్మాయిని నేను చూడాలనుకుంటున్నానని కూడా చెప్పు. వెళ్ళు.
ఇదిగో A2 క్లర్క్ అంట ఎక్కడుంది? అదిగో ఆ మొదటి కుర్చీలో కూర్చున్నావిడే. ఓహో, నువ్వా? మీరా? మిగతా విషయాలు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఆ లూజ్ గాడు బాసు ఈ ఫైల్ మీకు ఇచ్చిరమ్మన్నారమ్మా. ప్యూన్ ఉమ్. అదేమిటండి అలా రెప్పవాల్చకుండా చూస్తున్నారు? కొత్తగా వచ్చిన ప్యూన్వి నువ్వేనా? అవును, పేరు? కృష్ణ. ఇది అడగడానికే పిలిచారా? కాదు, పిలిస్తే వస్తావా రావా చూద్దామని పిలిచాను. అదేమిటండి మీరు పిలిస్తే రావడానికే నాకు ఈ ఉద్యోగం ఇచ్చింది. నేను ఇప్పుడు కరెక్ట్ గానే వచ్చానా? ఇప్పుడొచ్చావు, మళ్ళీ పిలిస్తే? రెక్కలు కట్టుకొచ్చి వాళ్తాను. వస్తానండి.